ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ కేసీఆర్ సన్నిహితుడికి ప్రమాదం, దుఃఖంలో మాజీ సీఎం కేసీఆర్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం ఏ స్థాయిలో ఉన్న ఎలాంటి బేసిజాలు లేకుండా కేసీఆర్ తనకు బోధించినటువంటి గురువును గౌరవిస్తూ, ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా కూడా తనకు బోధించిన వారిని పాదాభివందనం చేసి గౌరవించుకుంటారు. ఇదే కేసీఆర్ లో ఉన్నటువంటి గొప్పదనం. తాజాగా మాజీ ముఖ్యమంత్రి అలాగే తనకు ఇంటర్మీడియట్ లో బోధన చేసిన గురువును గుర్తు చేసుకొని మరీ కలిశారు. ఇక లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జగిత్యాల పర్యటించారు. ఈ క్రమంలో సోమవారం తన చిన్ననాటి గురువు ప్రముఖ కవి జయశెట్టి రమణయ్య వద్దకు వెళ్లి కలిశారు. ఆయన నివాసానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. సందర్భంగా గురువు పాదాలకు నమస్కారం చేసి వయోభారంతో అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న గురువును కేసీఆర్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జయశెట్టి రమణయ్య కేసీఆర్ కు బోధన చేశారు. సిద్దిపేట జూనియర్ కళాశాలలో శెట్టి రమణయ్య చరిత్ర అధ్యాపకులుగా పనిచేశారు. కేసీఆర్ చరిత్ర పాఠాలు నేర్పారు. నాటి జ్ఞాపకాలు కేసీఆర్ నెవరు వేసుకొని ఇందింతాయి వటుడింతాయి అన్నట్లు ఎదిగి తన ప్రియ శిష్యుని చూసి గురువు రమణయ్య ఎంతగానో సంబరపడ్డారు. ఇక తెలంగాణ ప్రజల పట్ల ఆనాటి కేసీఆర్ ఉన్నటువంటి శ్రద్ధ సందర్భంగా సిద్దిపేట జిల్లాలో 30 ఏళ్ల కిందట కేసీఆర్ నాటి కేంద్ర మంత్రి వినతి అందించిన విషయాన్ని గురు రమణయ్య ఇక్కడ ఫోటోలో చూసుకోవచ్చండి. తన చిన్ననాటి అనగా గురువుకు పాదాభివందనం చేసినటువంటి కేసీఆర్ వయసు మీద పడడంతో అనారోగ్య సమస్యలు అయితే బాధపడుతున్నట్లు మొత్తానికి ఎన్నికల వేళ అతని ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేశారు కేసీఆర్.